ఏ వ్యక్తి కూడా కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు అది ఇది మారిపోయారు, జీవితం నాశనం చేసుకున్నారు, అది ఇదని. గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఏ వ్యక్తి జీవితాన్ని ఏ వ్యక్తి కూడా కమాండ్ చేయలేడు. 200% కూడా. మనం మన బుద్ధి గడ్డి తింటే అదే అటు అవసరాల నుంచి కూడా టాలీ కనుక అయితే ఈ మాటకి అది పెచ్చింగ్ అయ్యి ఆడు తప్పు చేస్తాడు మినహాయించి ఏ వ్యక్తి కూడా సరైన సహజమైన సిద్ధాంతపరమైన న్యాయమైన దీక్షతో మంచి థింకింగ్స్ ఉన్న వాడి యొక్క మైండ్ సెట్ని పాడు చేయగల శక్తి అనేది సృష్టిలో ఆఖరికి వాడిని కన్నటువంటి పేరెంట్స్కి కూడా ఉండదు. అంత నిక్కచ్చిగా వారి యొక్క జీవితాన్ని మానవుని యొక్క చుట్టూ ఒక పరిధి, ఒక ఆరాతో ఉండి ఉంటాడు మనిషి. ప్రతి మనిషికి కూడా ఒక ఆరా ఉంటుంది. ఆరా నుంచి బయటికి వెళ్ళగల శక్తి అనేది ఆ మనిషికి ఉంటేనే వెళ్తాడు తప్ప వేరే వాడి దగ్గరికి పొరపాటును కూడా నుంచిన దగ్గర నుంచి కాలు ఇలా కూడా పెట్టలేడు. సో వాట్ ఐ యామ్ సే ద ఫైనల్, యోగా అనేది మనము నిత్య కృత్యము బతికినంత కాలం చేయాలా? అలా కాకుండా అయితే నేను యోగాకి వస్తా అంటే బతికినంతకాలం అన్నం తినట్లేదా, బతికినంతకాలం స్నానం చేయట్లేదా, బతికినంతకాలం వెళ్ళట్లేదా, అన్ని బతికినంతకాలం చేస్తున్నప్పుడు యోగాని బతికినంతకాలం ఒక భాగం ఎందుకు చేసుకోలేం? 100% మనం చేసుకోగలిగితేనే మనము చాలా సహజమైనటువంటి గుణాలతో, దాన్ని చెప్పాను కదా గుణాలన్నీ, ఆ గుణాలు ఆ నేచర్ అనేది మనకి లేకపోయినప్పటికీ కూడా ఆ నేచర్ మనకి చుట్టూతో కూడా ఒక ఆరాలాగా మనల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ బీ ప్రాక్టీస్ యోగా రెగ్యులర్.